ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను ప్రియా శర్మ. కొద్ది నెలల్లోనే ఎన్నికలు రానుండడంతో అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం టీడీపీలో టికెట్ల పంచాయతీ పతాక స్థాయికి చేరింది. ధర్మవరం టికెట్ కోసం ఈ నేత భారీగా ఆఫర్ చేశారనే వార్త నియోజకవర్గంలో కాకరేపింది. దీంతో ఇదే సీటు కోసం ప్రయత్నం చేస్తోన్న మరో నేత కంగు తిన్నారట. ఊరికే రేట్లు పెంచేసుకుంటూ పోతే ఎలాగా అని పళ్ళు పటపటా కొరుకుతున్నారట. ఇంతకీ 100 కోట్లు ఆఫర్ ఇచ్చిన నేత ఎవరు? ఆయనపై మండిపడుతోన్న ఆశావాహుడెవరు? చలో ధర్మవరం. ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి 2014లో ధర్మవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన మరుక్షణం వరదాపురం సూరి టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. కేసుల భయంతోనే సూరి పార్టీ మారిపోయారని అప్పట్లో కొందరు ఆరోపించారు. వరదాపురం సూరి వెళ్లిపోవడంతో మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ ధర్మవరం వచ్చారు. ఈయనకు ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు హఠాత్తుగా వరదాపురం సూరి హల్చల్ చేయడం టీడీపీ వర్గాల్లో గందరగోళానికి దారితీస్తోంది. ధర్మవరం టీడీపీ టికెట్ వరదాపురం సూరికి ఖరారైందని, ఇందుకు ప్రతిఫలంగా సూరి తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ రూపంలో భారీగా విరాళమిస్తున్నారని సూరి వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వరదాపురం సూరి వర్గీయులు చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటును పరిటాల శ్రీరామ్ వర్గీయులు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట, గొడవ జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సూరి వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న పరిటాల శ్రీరామ్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. టీడీపీని చంద్రబాబు నాయుడిని డబ్బులతో కొనలేరని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన 20 రోజులకే భయంతో బీజేపీలోకి వెళ్లిన వరదాపురం సూరి ఇప్పుడు టీడీపీ శ్రేణులకు క్షమాపణ చెప్పాకే పచ్చ పార్టీలో చేరాలని సలహా ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో గెలుస్తానంటున్న వరదాపురం సూరి 1,00,000 మెజారిటీ అంటే ఇసుక అక్రమ రవాణా, లారీల రీడింగ్ అనుకుంటున్నారు ఆయన అని పరిటాల శ్రీరామ్ ఎద్దేవా చేశారు. పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ అయోమయానికి గురవుతోంది. వచ్చే ఎన్నికల్లో ధర్మవరం టికెట్ ఎవరికిస్తారన్న దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.